అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో సెప్టెంబర్ నుంచి ఏదైతే మనకు కొత్త పాత రేషన్ కార్డులందరికీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రేషన్ బియ్యం అంటే సన్న బియ్యంతో పాటు 9 రకాల వంట వస్తువుల కిట్టు ఇయ్యబోతుందట తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది నమ్మలేని సత్యం. తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే 3,10,00,000 మందికి ఇప్పుడు రేషన్ కార్డుకు అర్హులుగా ఉన్నారు. అంటే మొత్తం గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటా 3,10,00,000 మంది రేషన్ కార్డుదారులకు ఒకవేళ నిత్యావసర సరుకుల కిట్ కనుక ఇస్తే గవర్నమెంట్కు ఏదైతే మనకు 15% ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ సంపద అనేది రాదు అని ఇవ్వకుండొచ్చు. కానీ దీని మీద ఖచ్చితంగా చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. కొన్ని రేషన్ బియ్యమే కాకుండా వాటితో పాటు వంట వస్తువులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. ఒక్క పూటతోటి అన్నం సరిపెట్టుకొని జీవితాన్ని ఎల్లదీసే వాళ్ళు కూడా తెలంగాణలో ఇంకా చాలా గ్రామాలలో కానీ సిటీలలో కానీ మిగిలి ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ నిత్యావసర సరుకులు రేట్లు దించి ఏదైతే మనకి ఇప్పుడు ఆల్రెడీ రేట్లు అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్గా రేట్ ఎంత, 9 రకాల వస్తువులు ఇస్తా ఉన్నాం, దానికి రేట్ ఎంత, ఇదెంత అదెంత అని ఇచ్చినటువంటి అప్డేట్. దాన్ని ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత పేదలకు మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి 3,10,00,000 జనాభాకు నెలకు ఎంత లాభం జరుగుతుంది. ఇప్పుడు మన కుటుంబంలో 4 ఉంటే 3 ఉంటే మన అందాకమన తీసుకుంటూ ఉంటాం సరుకులను. అది రేషన్ షాపులో అయితే ఎంత ఉన్నది, బయట ఎంత ఉన్నది అని రేట్లను కూడా డిఫరెంట్ చేసి చూపించింది. ఆ 9 రకాల నిత్యావసర సరుకులు ఏంది, ఇవేంది మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. దీని మీద చాలామంది ప్లీజ్ కామెంట్ చేయాలి. ఖచ్చితంగా రేషన్ షాపుల్లో సరుకులు ఇవ్వాలనా వద్దా, ఒకవేళ ఇస్తే మనకేం లాభం అనేది నేను చూపిస్తా. మీరు ఇవ్వాలి అంటే కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఎండు వరకు చూడరు. ఎందుకంటే ఇది మనకు ఏదో ఆషామాషి వీడియో కాదు, మన జీవితాలకు ముడిపడున్న వీడియో. ఒకవేళ మనం చిన్నప్పుడు ఆ నిత్యావసర సరుకులు చూసాం, పప్పులు ఉప్పులు ఎన్నో పిండి అగ్గిపెట్టే కాడికి వెళ్ళి సరుకుల కాడికి వెళ్ళి సబ్బుల కాడికి వెళ్ళి దాంట్లో ఇచ్చారు. అప్పుడు తక్కువ రేటు. ఈ యొక్క ఏదైతే మనకు ట్యాక్స్ కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేకుండే అప్పుడు. ఇప్పుడు ట్యాక్స్ రావడం వల్ల 20 రూపాయల సబ్బు 50 రూపాయలు అయింది. సెంట్రల్ గవర్నమెంట్ 15% ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ 15% ట్యాక్స్, 30% మన డబ్బులు ట్యాక్స్కే పోతా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అనదంగా ఏదైతే మనకు మార్కెట్ మాఫియా ఉందో వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకునే ఒక ఏది దానికి అద్దు అదుపు ఏమీ లేకుండా ఒక కట్టుబందులు లేవు, నిర్ణయాలు లేవు, ఏమీ లేవు. సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ముందుగా వీడియో చూద్దాము. వీడియోను ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను నేను. సెప్టెంబర్ నుంచి రేషన్ షాపుల్లో మనిషికి 6 కేజీల బియ్యం సన్న బియ్యం ఇవ్వబోతామో ఈ రకంగా మనకు కిట్ అంటే ఈ రకంగా ఈ సరుకులన్నీ దీంట్లో పెట్టి ఈ కిట్ అనేది మనకి ఇవ్వాలి. ఈ కిట్లో ఏమేమి ఉంటాయో దానికి తగినటువంటి రేటు మన దగ్గర తీసుకోవాలి. అది ఏంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. సరే, తెలంగాణ ప్రభుత్వం అభయాస్తం రేషన్ కిట్టు ఇక్కడ చూడుర్రి. ఈ యొక్క ఏదైతే కిట్టు పేరు కూడా అభయాస్తం రేషన్ కిట్టు పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని తెలిసింది. ఇందులో భాగంగా ఒక్కో కిట్లో 9 నిత్యావసర సరుకులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యము ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలిసింది. త్వరలోనే రేషన్ షాపుల్లో వీటిని ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ పథకానికి ఇందిరమ్మ అభయాస్తమని పేరు పెట్టనున్నట్టు తెలిసింది. పెట్టుకోండి, మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా ఈ ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్టులో ఉన్నటువంటి 9 రకాల వస్తువులు కిట్టు అనేది దాన్ని కిట్ రూపంగా ఇచ్చినా సరే కిట్ అనేది ఇస్తే మీరు ఈ 3 కోట్ల మొత్తానికి తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. పేద బడుగు బలహీన వర్గాలు 3 పూట అన్నమైన తింటారు.
ఇక్కడ చూస్తే రేషన్ కిట్లో ఏ సరుకులు ఉంటాయి అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ సమాచారం ప్రకారము 9 వస్తువులు ఉండే అవకాశం ఉంది. సన్న బియ్యం వేరే 6 కిలోలు, ఒకటి కందిపప్పు కిలో, గోధుమ పిండి కిలో, చక్కెర 1/2 కిలో, నూనె లీటరు, చింతపండు 1/2 కిలో, 1 కిలో ఉప్పు, కారం పొడి 250 గ్రాములు అంటే 1/4 కిలో, పసుపు 100 గ్రాములు ఉంటుందని తెలిసింది. అయితే ఈ లబ్ధిదారులు ఈ యొక్క కిట్టులో తమ ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు లేదా అన్నీ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకునేవారు ఉప్పు కాకుండా మిగతా వాటిని తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు కూడా ఉంటుందని తెలిసింది. వీటిని ప్రతి నెల ఇచ్చేలా ప్లాన్ ఉందని సమాచారం. ఇంకా వీటి రేట్లు చూస్తే మీరు దద్దరిల్లిపోతారు. రేట్లు కూడా మనకు బయట ఏ రకంగా ఉంది, మనకు ఈడ ఏ రకంగా ఉంది అంటే రేషన్ షాపులల్లా ఇగో ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది. నిజంగా మనకు కావాల్సిందే ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో సంపాదన అనేది చాలా తక్కువ ఉన్నది. రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, నిత్యావసర సరుకులు, డ్రెస్సులు వగేరా అసలు మనిషి జీవితంలో నిత్యం డబ్బే. పైసా ఉంటేనే పరమాత్ముడు కూడా మన దగ్గర ఉన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే కిట్టు అదే విధంగా ఉంటే ఒక వ్యక్తి వస్తువులన్నీ బయట మార్కెట్లో కొనుక్కోకుండా రేషన్ షాపుల్లోనే కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుందని మనము దానికి అంచనాకి రావచ్చు. అది అంచనా పరిశీలిస్తే నేను కూడా ఎన్నో రోజుల నుంచి మార్కెట్ మాఫియా ఉన్నది. ఎందుకంటే మనము ఎంత సంపాదించినా 3 పూటల అన్నం కోసమే. కాబట్టి ఈ 3 పూటల అన్నం కూడా నోచుకొని తెలంగాణ ప్రజలకు కనీసం గివ్వన్నా ఇయ్యుర్రి, లేదంటే మార్కెట్ మాఫియాను అరికట్టుండ్రి. ఎందుకంటే ఇష్టానుసారంగా రేట్లు వేస్తూ ఉన్నారని నేను మస్తు వీడియోలలో చెప్పినా కూడా ఈ వీడియోతోటి మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. 6 కిలోల బియ్యం, మనకు సన్నం బియ్యం బయటము కేజీకి 50 రూపాయలు, 6 కిలోలు వేసుకుంటే 300 రూపాయలు. ఓకే, మంచిది. కందిపప్పు ఇవి ఫ్రీగా ఇస్తున్నారు అనుకో, మనకు 300 రూపాయలు నెలకు వస్తూ ఉన్నాయి అనుకో. ఒక మనిషికి ఏది 6 కిలోల బియ్యం అంటే ఒక మనిషికి 300 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కందిపప్పు కిలో 150 రూపాయలు, ఇది కూడా ఫ్రీ అయినా 150 రూపాయలు మిగులుతాయి. ఓకే. గోధుమ పిండి కిలో 40 రూపాయలు, 40 రూపాయలు మనకు మిగులుతాయి అన్నట్ట. చక్కెర 1/2 కిలో 45 రూపాయలు, 45 రూపాయలు మనకు మిగులుతాయి అన్నట్టు. ఆయిల్ ఏమంటే ఫామ్ ఆయిల్ లీటరు 150 రూపాయలకు ఉన్నది, 150 రూపాయలు ఉండాల. చింతపండు 1/2 కిలో 90 రూపాయలు, ఉప్పు కిలో 20 రూపాయలు, కారం పొడి అయితే 250 గ్రాములకు 60 రూపాయలు, పసుపుకు 100 గ్రాములకు 30 రూపాయలు. మొత్తం మార్కెట్ విలువ 885 రూపాయలు. ఇది మార్కెట్ విలువ. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు మాత్రమే ఇచ్చారు. కరెక్ట్గా మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు 885 రూపాయలు మనకు అవుతా ఉన్నది. ఒక వ్యక్తి ఈ కిట్ కనుక ఉచితంగా లేదా సబ్సిడీ రేటు కనుక ఉదాహరణకు 100 రూపాయల్లో పొందితే అతనికి నెలకు 785 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇక నేను దీని గురించి ఇంకా ఇంతకన్నా మంచిగా ఇప్పటి వరకు నేను మార్కెట్ మాఫియా అంటే మీకు ఎగ్జాంపుల్గా ఏమని చెప్పినా, మనం ఒకటే కిలో కందిపప్పు ఒకటే కిలోనో 2 కిలోలు కొనం. పెద్ద కుటుంబాలు, ఇప్పుడు 3, 4, 5 ఉన్న కుటుంబాలు 3 కిలోలు, 4 కిలోలు, 2 కిలోలు ఒక నెల అంతా కావాలంటే మరి ఇక్కడ వీళ్ళు కిలోకి లెక్క పెడితేనే దాదాపు ఇంచుమించు 1000 రూపాయల కాడికి వస్తే ఒక కుటుంబానికి 3, 4, 5, 6, 7 ఉన్నోళ్ళు ఉంటారు. ఇంచుమించు చేసుకున్నా కానీ నిత్యావసర సరుకుల భారం అనేది అదనంగా ఒక 4-5 వేల రూపాయలు పడతా ఉన్నది నెలకు ఒక మామూలు కుటుంబం మీద. అంటే నెలకు 4-5 వేల రూపాయలు పడతా ఉంటే ఆయన ఏం చేసుకొని బతకగలుగుతారు? అది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్ని రోజులు నేను ఏమన్నా మార్కెట్ మాఫియా అనేది ఉన్నది. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏమంటా ఉన్నదంటే ఇగో ఉదాహరణకు 100 రూపాయలు అంటే ఇక్కడ మనకు ఏమిచ్చిరు, బియ్యం అయితే మనకు ఫ్రీగానే వస్తూ ఉన్నాయి అనుకో. ఖచ్చితంగా 6 కిలోల బియ్యం ఫ్రీగానే ఇస్తారు అది అనుకుందాం. ఇక్కడ కిలో కందిపప్పు 150 రూపాయలు ఉంటే మనకు 65 రూపాయల అట్లా. ఈ
కిలో గోధుమ పిండి 40 రూపాయలు ఉంటే ట్యాక్సీ గినుక ఇది అది లేకపోతే 20 రూపాయలకు 25 రూపాయలకు వచ్చేస్తుంది. అరకిలో చక్కెర 40 రూపాయలు ఉంటే మనకి 20-25 రూపాయలకు వచ్చేస్తుంది. ఏదైతే మనకు ఆయిల్ ఉందో ఇది లీటరు 150 ఉంటే 85 రూపాయలు 90 రూపాయలకు మనకు చేతికి రావాలి. చింతపండు ఈ రకంగా 90 రూపాయలు కాదు 30 లేదా 25 రూపాయలకు. ఉప్పు ఇంత రేటు కూడా కాదు 10 రూపాయలు కిలో ఉన్నది బయట. ఇక్కడ మనం చూసుకుంటే కారం పొడి 60 రూపాయలు కాదు, ఇది 25 రూపాయలు 30 రూపాయలు. ఇలా తెచ్చుకుంటే మొత్తంలో రేషన్ షాపుల్లో కనుక ఈ వస్తువులు ఇచ్చి కనుక మన దగ్గర ఏమైనా డబ్బులు ఉదాహరణకు ఎగ్జాంపుల్గా అందులోకెళ్ళి 75% తీసేసి 25% తీసుకున్నా కానీ మిగతా 100 ఇచ్చారు కానీ 200 రూపాయలు అయితే అంతకు మించి అయితే కావిగా 100 రూపాయలు మినిమం ఉదాహరణ ఇచ్చారు కదా 200 రూపాయలైనా అయితే. కానీ ఒక మనిషి అంటే ఒక కుటుంబానికి ఎన్ని పైసలు మిగులుతా ఉన్నాయి అనేది ప్రజలందరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కళ్ళకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకు. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మనకు ఈ పథకం పేరు ఇందిరమ్మ అభయస్థం అని పెడతారట. నేను ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటా ఉన్నా, మీరు ఇష్టం ఉన్న పేరు పెట్టుకోరు. ఎందుకంటే ఇది అన్నిటికంటే చాలా పెద్ద ఉపకారము ప్రజలకు. అన్నీ ఉన్న అన్నము తినకపోతే మనము జీర్ణించలేము, జీవించలేము కూడా. అసొంటిది అన్నం తినాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవి కొనలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఒక పూట తిని కూడా పస్తులుంటా ఉన్నాయి. అలాంటి వాళ్ళ ఉసురు మనకద్దు. మనము ఈరోజు అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ ఈరోజు అధికారం ఉంటుంది రేపు ఊడిపోతుంది, కానీ తరతరాలుగా యాద్ చేస్తారు అని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మార్కెట్ మాఫియాను అరికట్టి ఒకసారి మీరు ఇవి రేషన్ షాపుల్లోకి సరుకులు వచ్చిన తర్వాత మార్కెట్ రేట్లు ఏ రకంగా పడిపోతాయో మీరు కళ్ళారా మీరే చూడండి. ఒకవేళ ప్రభుత్వం కనుక దీనికి సెసమీరా అంటే మనటువంటి జర్నలిస్టులు ఖచ్చితంగా ఇసొంటి వీడి మీద పోరాడితే ప్రజలు కూడా మనకు సపోర్ట్ ఉంటారు. రాజకీయ నాయకుల గురించి, రాజకీయ సంకలనాకుడు, రాజకీయ భూముల గురించి, రాజకీయ నాయకుల ఇళ్ళ గురించి, హీరోల గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి కాదు, అప్పుడప్పుడు ప్రజల తరపున కూడా నిలబడాలని అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.